హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాంతి కిరణ్. మా సన్సోర్ స్టూడియోస్ బ్యానర్ మీద మేము నిర్మిస్తున్న చిత్రం రాధారామ్. సో రాధారామ్ అని చాలామంది టైటిల్ బాగుంది అన్నారే కానీ టైటిల్లో ఏంటి, ఎలా ఉంటుంది, ఈ టైటిల్ ఎందుకు ఇలా పెట్టారు అని చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియో ద్వారా నేను మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. సో రాధారామ్ అంటే రాధారామ్ని రెండుగా డివైడ్ చేస్తాం. ఒకటి సీతారాం, రెండు రాధాకృష్ణ. సో సీతారాముల మధ్య దాంపత్యం, రాధాకృష్ణుల మధ్య ప్రేమే మా ఈ రాధారామ్ కాన్సెప్ట్. సో రాధా అనే ఒక క్యారెక్టర్ సాఫ్ట్వేర్ అండ్ రామ్ అనే ఒక క్యారెక్టర్ ఆర్గానిక్ ఫార్మర్. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీయే ఈ రాధారామ్. సో ఇందులో సీత అని ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. అది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఏదైతే మన పురాణ ఇతిహాసాలలాగా రామాయణ, భారత, భాగవతాలు ఉన్నాయో వాటిలో జస్ట్ ఒక ఇన్స్పిరేషనల్ కాన్సెప్ట్గానే నేను తీసుకొని ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. సో ఇందులో బేసిక్గా మనం అనుకునే ఏదైతే కథ మనం తెరపై చూపించాలనుకుంటున్నామో దానికి కొన్ని కమర్షియల్ హంగులు యాడ్ చేసి ఈ చిత్రం తెరపైకి తీసుకొస్తున్నాం. సో గొప్ప గొప్ప ప్రేమ కథలు మనం విన్నాం, బట్ గొప్ప గొప్ప ప్రేమ కథల్ని ఎక్కడ మనం చూపించలేదు. అది ప్రత్యేకంగా రాధాకృష్ణుల కథ. రాధాకృష్ణుల కథ అంటే ప్రపంచంలోని గొప్ప ప్రేమ కథ. దాన్ని మేము మా చిత్ర రూపంలో మన నేటివిటీకి తగ్గట్టు ఒక ఇన్స్పిరేషనల్ కాన్సెప్ట్గా మేము తీసామన్నమాట. దాంపత్యం గురించి చెప్పాలంటే సీతారాములే అంటారు. సో ఆ సీతారాముల మధ్య దాంపత్యాన్ని కూడా ఈ సినిమాలో చేయడం జరిగింది. ఒక హస్బెండ్, ఒక వైఫ్, వాళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ స్టోరీ. మా ఈ రాధారామ్ ట్రైలర్ 1 ఈ నెల 22వ తారీఖు మార్నింగ్ 10:30కి రిలీజ్ అవుతుంది. సో అందులో మేము అనుకునే ఏదైతే కాన్సెప్ట్లో ఉండే గ్లిమ్స్ మీకు చూపించబోతున్నాం. ఆల్రెడీ 3 గ్లిమ్స్ మా సన్సోర్స్ టీవీ బ్యానర్లో మీరు చూడవచ్చు, యూట్యూబ్ ఛానల్. మా ఈ రాధారామ్ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో జరిగే ఒక చిన్న ఫ్యామిలీ కాన్సెప్టే ఈ రాధారామ్ కూడా. ప్రతి ఒక్కళ్ళలో మీ ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ లాగే భావించి మా సినిమాను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.